హలో అండి. అందరికి నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నా చిన్న టాపిక్ మిల్క్ అండి. పాలు. మనం రోజువారీగా ఎన్నో విధాలుగా పాల ఉత్పత్తులు తీసుకుంటూ ఉంటామండి. టీ లేదా కాఫీ వింటర్ సీజన్ ఎనీ సీజన్ వచ్చిందనుకో డేలో ఫుడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా టీ, కాఫీలనేటివి కామన్‌గా ఉంటాయండి. అలాంటి పాలని పాతకాలంలో ఐ మీన్ అంటే కొన్ని జనరేషన్ బ్యాక్ అని చెప్పాల్సొస్తుందండి. ఎందుకంటే సిటీలో ఉండేవాళ్ళు పాలు అంటే ఎక్కడ దొరుకుతాయంటే షాప్‌లో ఉంటాయి. పెరుగు షాప్‌లో ఉంటుంది. కానీ ఊర్లో వాళ్ళకి పాలు అంటే పాలమ్మే వాళ్ళ దగ్గర. పెరుగు అంటే ఎవరో ఒకరు పెరుగు చేసి అమ్ముతారండి. నేచురల్‌గా మనకు పా పాల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామండి. కానీ మనం ఊర్లో ఉన్న పాలని పెరుగులాగా స్వచ్ఛంగా సిటీలో ఉన్న వాళ్ళకి దొరకడం చాలా కష్టమండి. ఎవరో ఒకరు మాత్రమే అలా అమ్ముతారు. కానీ మనకు కాస్త రిస్క్ అయినా పర్లేదండి. ఈ బ్రాండ్స్ అనేటివి మానేయాలి. ఒక్కరోజు లైఫ్ టైమ్ ఉన్న పాలని ప్రాసెసింగ్ చేసి, ప్లాస్టిక్ ప్యాకెట్స్‌లో స్టోర్ చేసి వాడడం వల్ల మన హెల్త్ అనేటివి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. వాటి నుంచి బెనిఫిట్స్ వస్తాయో రావో అనేది పక్క విషయం అండి. హెల్త్ మాత్రం పక్కా పాడవుతుంది. ఎందుకంటే అందులో ఒక్కరోజు లైఫ్ టైమ్‌ని నువ్వు ఎక్స్‌టెండ్ చేస్తున్నావు. అంటే అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఉండలేము. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాము. అంటే టెంపరేచర్ తగ్గిస్తున్నాము. అంటే నేచురల్‌గా వాటి లైఫ్ టైమ్ ఎంతవరకు ఉంటుందో అంత మాత్రమే మనం యూజ్ చేయాలండి. అలా కాకుండా యూజ్ చేయకూడదండి. మరోసారి ఆలోచించండి. కాస్త ఎక్కువైనా పర్లేదు. హెల్త్ పాడయ్యాక హాస్పిటల్‌లో పెట్టే ఖర్చు కంటే ముందే ఆలోచించి తీసుకునే వస్తువులు నాణ్యమైన వస్తువులు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మరో వీడియోతో మీ ముందుంటాను.